హై స్టూడెంట్స్, చాలామంది జామెట్రీ చేయమంటున్నారు. బట్ ఇదేమీ మనకి అంతగా టఫ్ టాపిక్ కాదు, ఈజీగానే ఉంటుంది. ఓకే, సో ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇది 3 డైమెన్షన్స్ అనమాట. ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, 0. సపోజ్ పి అనే పాయింట్ ఎక్స్ యాక్స్ మీద అనుకోండి, y0 z0. పి అనే పాయింట్ వై యాక్స్ మీద ఉంటే x0 z0. అప్పుడు ఈ పాయింట్ ఎలా అవుతుందంటే 0, y, 0 అవుతుంది అనమాట. పి ఈజ్ ఏ పాయింట్ అని జెడ్ యాక్స్ అన్నాడు అనుకోండి, 0, z అనమాట. 2 పాయింట్లు ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి, ఇది మనకు స్ట్రైట్ లైన్స్లో పడిన ఫార్ములావే, బట్ ఇక్కడ జెడ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఏ అనే పాయింట్ ఇచ్చాడు, 0, 0, 0 ఇచ్చాడు ఆరిజిన్. అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్లో మీకు ఇలా XY మాత్రమే ఉంటాయి. ఇక్కడ 3D జామెట్రీలో జెడ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ √y² + z². పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ √x² + z². పెర్పెండిక్యులర్ z యాక్సిస్ √x² + y². అలా కాకుండా ఇక్కడ చూడండి, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ XY ప్లేన్ అన్నాడు అనుకోండి, mod z. చాలా క్లియర్ గుర్తుపెట్టుకోండి, x యాక్సిస్ అంటే x ఉండకూడదు, ఇక్కడ √y² + z². XY ప్లేన్ ఉన్నాడంటే XY రెండు ఉండకూడదు, mod z. YZ ప్లేన్ mod x, ZX ప్లేన్ mod y. దిస్ ఇస్ ద ఆన్సర్. సెక్షన్ ఫార్ములా ఇది మీకు మన స్ట్రైట్ లైన్స్లో వాడిందే. ఓకే, mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఎక్స్ట్రా ఏమొస్తుందండి, mz2 + nz1/m + n. మీకు స్ట్రైట్ లైన్స్కి 3Dకి ఎక్స్ట్రా తేడా ఏంటంటే 3D జామెట్రీలో z అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. దీనికి ఎగ్జాంపుల్స్ అందుకే చేయలేదు. టెట్రాహెడ్రన్ x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3 + z4/4. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ద లోకస్ ఆఫ్ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ XY ప్లేన్, ZX ప్లేన్. XY ప్లేన్లో ఏం లేదు, z లేదు. ZX ప్లేన్లో ఏం లేదు, y లేదు. ఇక్కడ చూడండి, XY ప్లేన్ అంటే ఇక్కడ ZX ప్లేన్ అన్నాడు అనుకోండి, ఇక్కడ y² వస్తుంది, y². ఓకేనా? దేర్ఫోర్ ZXలో ఇది లేదు, దేర్ఫోర్ z² - y². YZ ప్లేన్, ZX ప్లేన్. YZ ప్లేన్ అంటే ఇది x లేదు, ZX ప్లేన్ అంటే y లేదు, దేర్ఫోర్ x² - y². నెక్స్ట్ XZ ప్లేన్, XY ప్లేన్. XZ ప్లేన్ అంటే y లేదు, XY ప్లేన్ అంటే z లేదు, దేర్ఫోర్ y² - z². ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ ZY ప్లేన్, ఇక్కడ ZY ప్లేన్ ఉంటుంది, ఇది z² - x². ఓకేనా? అర్థమైంది కదా? XYలో z లేదు, YZలో x లేదు, దేర్ఫోర్ z² - x². YZ ప్లేన్, ZX ప్లేన్, x² - y². ZX ప్లేన్ అండ్ XY ప్లేన్, y² - z². డీస్ అండ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. డీస్ ఆఫ్ x యాక్సిస్ 1, 0, 0, y యాక్సిస్ 0, 1, 0, z యాక్సిస్ 0, 0, 1. రిలేషన్ బిట్వీన్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్. ఇఫ్ L, M, N డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్, L² + M² + N² = 1. L, M, Nని డైరెక్షన్ కొసైన్స్ అంటారు. A, B, Cని డైరెక్షన్ రేషియోస్ అంటారు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బిట్లోనే చూసారా, ఇవి ఒక్కొక్కసారి పడిపోవచ్చు డైరెక్ట్గా. ఈ ఫార్ములాస్ జాగ్రత్త చూసుకోండి. cos² α + cos² β + cos² γ = 1 అండి. sin² α + sin² β + sin² γ = 2. సరే, ఇది ఎలా రాశారంటే ఇక్కడ దీని ప్రూఫ్ చూడండి. ఒకవేళ దీని ప్రూఫ్ అడిగాడు అనుకోండి, ప్రూఫ్ అడగడు, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. sin² α ఇలా రాశాను, sin² β ఇలా రాశాను, sin² γ అని ఇలా రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1 + 1 + 1 3 - cos² α + cos² β + cos² γ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1 2 వచ్చింది. చూసుకోండి, ఇక్కడ 2 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ cos2 α + cos2 β + cos2 γ. దీని ప్రూఫ్ ఇలా రాశాను, -1 ఆన్సర్. డీసీస్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్. 2 పాయింట్లు ఇచ్చాడు, అయితే డీసీస్ కట్టాలి. ఫస్ట్ డీసీస్ కట్టడానికంటే ముందు డిఆర్స్ కడదాం. 2 పాయింట్లు ఇచ్చినప్పుడు డిఆర్స్ అంటే x2 - x1, y2 - y1, z2 - z1. ఇది డిఆర్స్. డీసీస్ అంటే కింద దాని తెలుగు డిస్టెన్స్ కూడా కట్టండి. ఏబి అంటే మీరు ఆల్రెడీ కట్టారు, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇది
డిఆర్స్ అన్నాను. ఇప్పుడు చెప్పింది చూసారు, x2 - x1, y2 - y1, z2 - z1. సార్ ఇలా కూడా రాయొచ్చు కదా, x1 - x2, y1 - y2, z1 - z2. ఓకే, ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఏబీ ఇచ్చాడు. డిఆర్స్ ఆఫ్ ఏబీ 4 - 1, -2 - 1, 2 - 1 - 2. దీని తాలూకా డైరెక్షన్ కొసైన్స్ కట్టాను. ఇది డిఆర్స్ ఏబిసి. ఓకే, డైరెక్షన్ కొసైన్స్ అన్నాడు అనుకోండి, a/√a² + b² + c², b/√, అండ్ c/√. ఇవి డైరెక్షన్ కొసైన్స్. ఇవి డైరెక్షన్ కొసైన్స్. డిఆర్స్ కానీ ఏబిసి అయితే డైరెక్షన్ కొసైన్స్ ఇవన్నమాట. ఓకే, అర్థమైంది కదా మీకు? దిస్ ఈజ్ ద ఫార్ములా. రిలేషన్ బిట్వీన్ ద డిస్ అండ్ డిఆర్స్ చెప్పాను కదా. a/√a² + b² + c²ని ఎల్ అంటారు డైరెక్షన్ కొసైన్స్లో. b/√a² + b² + c²ని m అంటారు. c/e వాల్యూని n అంటారు. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ cos θ = mod L1 L2 + m1 m2 + n1 n2. sin θ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. sin θ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. √σ L1 - m2 - L2 m1 హోల్ స్క్వేర్. ఇక్కడ డైరెక్షన్ కొసైన్ కాదు, డైరెక్షన్ రేషియోలు ఇచ్చాడు. ఇక్కడేమి ఇచ్చాడు? డైరెక్షన్ కొసైన్లు ఇచ్చాడు. ఇక్కడ డిఆర్స్ ఇచ్చాడు. డిఆర్స్ ఇస్తే ఫార్ములా a1a2 + b1b2 + c1c2 √a1² + b1² + c1² √a2² + b2² + c2². 2 పాయింట్లు ఇచ్చాడు. అయితే వాటి తాలూకా డిఆర్స్ ఇచ్చాడు. అయితే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాంగిల్ 45 ఇచ్చాడు. అయితే ఇందులో ఎక్స్ ఇవ్వలేదు, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములా అప్లై చేయండి. cos 45 = a1a2 b1b2 + c1c2 √a1² + b1² + c1² √a2² + b2² + c2². ఈ వాల్యూ వచ్చింది ఎక్స్కి. నెక్స్ట్ 2 డైరెక్షన్ కొసైన్లు ఇచ్చాడు. అయితే వాటి మధ్య యాంగిల్ 120. అయితే కే అంత. ఫార్ములా cos θ = mod L1 L2 + m1 m2 + n1 n2. cos 120 = √3/4 × √3/4 3/16 1/4 × 1/4 1/16 √3/2 × k √3/2k. therefore k = -√3/2. 2 లైన్స్ తాలూకా కండిషన్ ఫర్ ద లైన్స్ ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్. చాలా సింపుల్. పెర్పెండిక్యులర్ L1 L2 + m1 m2 + n1 n2 = 0 అవుతుంది. వాటి మధ్య యాంగిల్ 90 అవుతుంది. ప్యారలల్ ఇచ్చాడు డిఆర్స్కి. a1a2 + b1b2 + c1c2 = 0. ప్యారలల్ ఉన్నాడు. a1/a2 = b1/b2 = c1/c2. ఏబిసిడి ఇచ్చాడు 4 పాయింట్లు. అయితే ఏబిసిడి కానీ ప్యారలల్ అయితే కే ఎంత అని అడుగుతున్నాడు. ప్యారలల్ కండిషన్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి డిఆర్స్ కట్టండి. డిఆర్స్ ఆఫ్ ఏబి x2 - x1, y2 - y1, z2 - z1. అంటే 4 - 1, 5 - 2, 7 - 3, 3 3 4. నెక్స్ట్ సిడికి కూడా సేమ్ అలాగే చేశాను. ఈ వాల్యూ వచ్చింది. దీన్ని మీరు a1 b1 c1 అనుకోండి. దీన్ని a2 b2 c2 అనుకోండి. ఓకేనా? దేర్ఫోర్ ప్యారలల్ వస్తుంది. అప్పుడు ఫార్ములా a1/a2 3/6, b1/b2 3/k - 3, c1/c2 4/8. therefore ఆన్సర్ k = 9. నెక్స్ట్, if the direction cosines LMN of two lines are connected by the relations AL plus BM plus CN = 0, FMN GNL plus HLM = 0 అయితే perpendicular F/A plus G/B plus H/C = 0, ప్యారలల్ అయితే ఈ ఫార్ములా అప్లై చేయండి. సేమ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. 2 డిఆర్స్ ఆఫ్ 2 లైన్స్ ఇచ్చాడు. ఓకే, దెన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఇది ఏ ఫామ్లో ఉందో చూడండి. ఈ 2 లైన్లు ఒకేలాగా ఉన్నాయి. ఓకే, ఈ 2 లైన్లు ఒకేలాగా ఉన్నాయి. దేర్ఫోర్ F1 G1 H1 FGH A2 B-1 C2. ఓకేనా? F/A plus G/B plus H/C వాల్యూ వేసుకుంటే 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి θ = 90. ఈ ఫార్ములాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా బిట్లు పడినా ఆశ్చర్యపోక్కలేదు. యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ cos 1/3. యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ అండ్ డయాగ్నల్ ఆఫ్ ఎ ఫేస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ అన్నాడు cos 1√2/3. అసలు చూడండి డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా ఇచ్చాడు. ఇది క్యూబ్. ఓకేనా? పాయింట్స్ కానీ తీసుకుంటే ఇది O, ఇది A, ఇది B, ఇది C, ఇది D, ఇది E, ఇది F. ఓకే, ఇప్పుడు ఏవైనా 2 డయాగ్నల్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి, BE ఒక డయాగ్నల్, AF ఒక డయాగ్నల్, ఈ వాల్యూ ఇక్కడ దీన్ని P అనుకోండి, OP ఒక డయాగ్నల్, CD ఒక డయాగ్నల్.
ఏవైనా రెండు డయాగ్నల్లో మొత్తం 4 డయాగ్నల్లో 2 డయాగ్నల్ తీసుకోండి, వాటి మధ్య యాంగిల్ ఇది. ఓకేనా. ఇప్పుడు ఒక డయాగ్నల్ అండ్ డయాగ్నల్ ఆఫ్ ఏ ఫేస్ తీసుకుంటే ఈ ఫార్ములా LMN L plus delta L M plus delta M N plus delta N, and delta theta is the angle between two positions. Then delta L square plus delta M square plus delta N square equal delta theta square. If A comma B comma C are the length of the sides of a rectangular parallelepiped, then angle between any two diagonals of a given by cos inverse A square plus or minus B square plus or minus C square by A square plus B square plus C square. అంటే ఇక్కడ ఏదో ఒక వాల్యూ నెగిటివ్ ఇస్తాడండి, దాని ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ లైన్ మేక్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా విత్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్, దెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇదే క్వశ్చన్లో వాడు ఇది కూడా అడగచ్చు, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ప్లస్ సైన్ స్క్వేర్ డెల్టా. ఈ వాల్యూ ఎంతో మీరు నాకు చేసి చెప్పండి, మన కామెంట్ బాక్స్లో రాయండి దీని ఆన్సర్ ఎంతో. ఓకే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చాడు, దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ మాడ్ ఏబీ క్రాస్ ఏసీ. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ అయితే హాఫ్ ఏసీ క్రాస్ బీడీ. ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఇది ప్యారలోగ్రామ్ ఇచ్చాడు ఏబిసిడి. మీరు అబ్జర్వ్ చేయండి, డయాగ్నల్స్ కానీ ఇస్తే ఈ ఫార్ములా అప్లై చేసుకోండి, డయాగ్నల్స్ కానీ సైడ్స్ ఇస్తే ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. 3D ప్లేన్స్ ఏఎక్స్ ప్లస్ బిఏ ప్లస్ సిజెడ్ ప్లస్ డీని ప్లేన్ ఈక్వేషన్ అంటారు. ఒక పాయింట్ x1 y1 z1 ద్వారా పాస్ అయితే a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. దీన్నే ax ప్లస్ by ప్లస్ by ప్లస్ cz ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ by1 ప్లస్ cz1 అవుతారు. ఒక పాయింట్ ఇచ్చాడు, 2 drs ఇచ్చాడు, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 a1 b1 c1 a2 b2 c2. ఇక్కడ x1 y1 z1 అనేది పాయింట్, వీటిని డిఆర్స్ అంటారు. 4 పాయింట్లు ఇచ్చాడు కోప్లానార్ అయితే ఏదో ఒక వాల్యూని తీసేయండి, x4 మైనస్ x1 y4 మైనస్ y1 z4 మైనస్ z1 x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 ఈక్వల్ 0. ax ప్లస్ ba ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ 0 ఒక ప్లేన్ ఇచ్చాడు, అది ప్యారలల్ టు x యాక్సిస్ అవ్వాలి, పర్పెండిక్యులర్ టు yz ప్లేన్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్, yz ఇచ్చాడు. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే yz ఇచ్చాడు అంటే x ప్యారలల్ టు x యాక్సిస్ కాబట్టి ఇది తీసేయండి, ఈ ఆన్సర్ యాస్టిస్గా రాసేయండి. ప్యారలల్ టు y యాక్సిస్ అంటే y తీసేయండి, రిమైనింగ్ యాస్టిస్గా రాసేయండి. ప్యారలల్ టు z యాక్సిస్ అన్నాడు, z తీసేయండి, ax ప్లస్ by ప్లస్ d రాసేయండి. ఓకేనా. నెక్స్ట్, ఓ పాయింట్ ఇచ్చాడు, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాత్ టు ద పాయింట్ x1 y1 z1 అండ్ ప్యారలల్ టు yz ప్లేన్ perpendicular to x axis అన్నాడు, x ఈక్వల్ టు x1, perpendicular to y axis y ఈజ్ ఈక్వల్ టు y1. ఇక్కడ దీనికి తేడా తీసుకోండి, ఇది perpendicular to xy ప్లేన్ అంటే ఇది x ఇది y ఇది z అయితే ఈ ప్లేన్ కనమాట perpendicular to y axis y ఈక్వల్ టు y1, perpendicular to z axis z ఈజ్ ఈక్వల్ టు z1. ఓకేనా, అర్థమైంది కదా. ఒకసారి చూసుకోండి, ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఇది ఒకసారి చూడండి, x y z అయితే ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ abc. ఓకేనా. ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0 ఇస్తే ax ప్లస్ by ప్లస్ cz ఈజ్ ఈక్వల్ టు మైనస్ d. మనకి స్ట్రైట్ లైన్స్లో చేసాం కదా, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1, ఇక్కడ z ఎక్స్ట్రా యాడ్ అవుతుంటుంది, x by minus d by a ప్లస్ y by minus d by b z by minus d by c. దీన్ని x ఇంటర్సెప్ట్ అంటారు, దీన్ని y ఇంటర్సెప్ట్ అంటారు, దీన్ని z ఇంటర్సెప్ట్ అంటారు. ఏరియా x by a ప్లస్ y by b ప్లస్ z by c ఈక్వల్ టు 1 అయితే x y ఇచ్చాడు, z ఇవ్వలేదు కాబట్టి 0, హాఫ్ మాడ్ ab. y యాక్సిస్ z యాక్సిస్ ఇచ్చాడు అంటే ఇది 0 అయిపోతే హాఫ్ మాడ్ bc, z యాక్సిస్ x యాక్సిస్ ఇచ్చాడు హాఫ్ మాడ్ ac. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి, ఫోర్త్ ఫార్ములా. If the plane x by a plus y by b plus z by c equal to 1 meets the coordinate axis at the points a, b, c, then the area of the triangle ABC 1/2 into root ab whole square bc whole square c whole square. Okay, example చూడండి, a 2 అండి, b 3 అండి, c 4 అండి. ఫార్ములా 1/ab 2 3 అంటే 6 whole square, bc 12 whole square, ca 24, ca 4 2 8 8 square 64. Therefore ఈ వాల్యూలు అన్నీ కలిపితే √61, √246/4 అంటే 61.
రెండు ప్లేన్లు ఇచ్చాడు, వాటి తాలూకా ప్యారలైన్స్ ఫార్ములా mod d1 మైనస్ d2 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే మన స్ట్రైట్ లైన్స్లో అయితే ఫార్ములా ఏంటండి, mod c1 మైనస్ c2 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ స్ట్రైట్ లైన్తో కొరిలేషన్ చేసుకోండి, మీకు ఈజీ గుర్తుంటుంది. ఇక్కడ mod d1 మైనస్ d2 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మిడ్వే అన్నాడు, ax ప్లస్ by ప్లస్ cz d1 ప్లస్ d2 బై 2 ఈక్వల్ టు 0. స్ట్రైట్ లైన్లో అయితే ax ప్లస్ by ప్లస్ c1 ప్లస్ c2 బై 2. perpendicular distance from the point plane ఇచ్చాడు, ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. స్ట్రైట్ లైన్లో అయితే ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. perpendicular distance from origin అన్నాడు, mod d బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. స్ట్రైట్ లైన్లో అయితే mod c బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇది ద perpendicular distance from the point 1 to 4 ద ప్లేన్ ఇచ్చాడు, ఈ 3 అయితే వాడు అడిగింది కే అడగలేదు, గుర్తుపెట్టుకోండి, k-4 అడిగాడు. సార్ కే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కే అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఇక్కడ perpendicular distance అంటే ఈ ఫార్ములా అప్లై చేయండి. దేర్ఫోర్ mod ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఈ లైన్లో వేసేయండి. 2 into 1 2, 2 into 2 4, minus 1 into 4 minus 4, k into k మా లాస్ట్లో ఉన్న k బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ చూసుకోండి a2 b2 c మైనస్ 1, ఈ వాల్యూ అలా వేస్తే డినామినేటర్లో రూట్ 9 వచ్చిందంటే 3. దేర్ఫోర్ k ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 అంటే k ఈజ్ ఈక్వల్ 7. సరే ఇక్కడ కేకి 2 వాల్యూలు వస్తాయి కదా అని మీ డౌట్, కానీ ఇక్కడ అడుగుతుంది చూడండి, k గ్రేటర్ దాన్ 0, 0 కంటే పెద్ద వాల్యూ, నెగిటివ్ అవ్వదు. కానీ వాడు ఇక్కడ k-4 అడిగాడు, 7 - 4 3 ఆన్సర్. నెక్స్ట్ టీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్. కాస్ టీటా mod a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై ఈ ఫార్ములా. ప్లేన్స్ ప్యారల్ అయితే కండిషన్ a1 a2 బై a2 a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. ప్లేన్స్ పెర్పెండిక్యులర్ అయితే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. యాంగిల్ బిట్వీన్ ద లైన్ అండ్ ప్లేన్ అన్నాడు అనుకోండి క్వశ్చన్లో, ఫస్ట్ ఫార్ములాకి ఫోర్త్ ఫార్ములాకి డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ 2 ప్లేన్ల మధ్య యాంగిల్ అంటే కాస్ టీటా, 2 ప్లేన్ల మధ్య యాంగిల్ అంటే కాస్ టీటా. ఇక్కడ లైన్కి ప్లేన్కి మధ్య యాంగిల్ అంటే సైన్ టీటా. ఇదేం మారట్లేదు, ఈ వాల్యూ ఏం మారట్లేదు. ఇది 2 ప్లేన్ల మధ్య యాంగిల్ ఫార్ములా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు mod a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ రూట్ ఓవర్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇక్కడ ఇది ఏమైపోతుంది, కాస్ 90 మైనస్ టీటా అయిపోతుంది. ఓకేనా, దేర్ఫోర్ సైన్ టీటా అనమాట. ఓకే, లైన్కి ప్లేన్కి మధ్య అంటే సైన్ టీటా. నెక్స్ట్ ఈ 2 ప్లేన్లు ఇచ్చాడు, అవి రైట్ యాంగిల్స్ అన్నాడు. అయితే కే ఎంత, రైట్ యాంగిల్ కండిషన్ ఏంటి, ఇందాకలే మాట్లాడుకున్నాం. రైట్ యాంగిల్ అన్న పెర్పెండిక్యులర్ అన్న ఫార్ములా ఏంటండి, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 1 into 2 ప్లస్ 2 into 1 ప్లస్ k into -2 ఈక్వల్ 0. దేర్ఫోర్ k ఈక్వల్ టు 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.